నర్మెట్ట మండలంలోని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దళిత బంధు ఇప్పిస్తానని 67 మంది దళితుల నుంచి ముత్తిరెడ్డి ₹1,00,000 తీసుకున్నాడని ఆరోపిస్తూ బాధితులు ఫామ్ హౌస్ ను ముట్టడించారు. దళిత బంధు రాకపోవడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని అడిగితే అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు. ఇక ఈ సందర్భంగా మధ్యవర్తిగా వ్యవహరించిన దూల్మిట్ట ఎంపీపీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముత్తిరెడ్డి చేసిన మోసాలన్నింటికీ తన దగ్గర ఆధారాలతో ఉన్నాయని తెలిపారు. జనగామ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం 2 కోట్లు తీసుకున్నాడని, మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి కూడా 40 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రతి దాంట్లో వాటా తీసుకున్నారని ఆరోపణలు చేశారు. దాని మీద ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి అది లేదు. దాటేసి ఏమనంటే మీ దగ్గర కాగితాలు ఉన్నాయా, మీ దగ్గర మీరు ఇచ్చిరని గ్యారెంటీ ఏంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు. దీనికి రసీద్ తప్పితే మసీదు. ఎవరైనా మన వెనక నుంచి సామెతలు ఉన్నాయి. దీనికి ఎలాంటి కాగితాలు ఉండయి. ఒక ఫైరో చేసుకున్నప్పుడు ఒక వ్యవహారంలో దాని కాగితాలు అనేది ఉండయి. ఆ కాగితాలు రాసుకోరు, దానికి కాగితం ఉండదు. దాన్ని ఏదో లీగల్ గాని మాట్లాడుకుంటూ ఇంతమంది దళితులను ఇబ్బంది పెడుతుండు. కాన్స్టెన్సీ మొత్తంలో దాదాపు 1000 మంది దగ్గర వసూలు చేసిండు ముత్తిరెడ్డి గారు. మొత్తం టోటల్ కాన్స్టెన్స్లో. నేను మిగతా మండలాల గురించి మాట్లాడితేను వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేస్తుండో వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారో తెలియదు. కానీ నేను పార్టీ పెద్దలు చెప్పినప్పుడు అప్పుడు మా జిల్లా మంత్రి హరీష్ రావు గారు చెప్పిన దాని మించి మనకు ఇక్కడ మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది. ఈ క్యాండిడేట్ చాలామంది దగ్గర అన్ని రంగాలలో ఒక రంగం కాదు, ప్రతి రంగంలో ఒక నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా, ఒక కౌన్సిలర్ కావాలన్నా, ఒక మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, ఒక టీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఎంపీటీసీకి జెడ్పీటీసీకి బీఫామ్ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా ఆయన ఖచ్చితంగా ఆయనకు మూల్యం చెల్లించాల్సిందే. ఇవన్నీ కూడా మేము మంత్రి దృష్టికి తీసుకపోతే క్యాండిడేట్లు మారదామని చెప్పినందుకు మనకు మంచి క్యాండిడేట్ కావాలని ఆలోచన చేస్తే పల్లరాజేశ్వరరెడ్డి గారు వస్తుండ్రు. పల్లరాజేశ్వరరెడ్డి కొద్దిగా ముందు ఉండి సపోర్ట్ చేసి ఆ ఏరియాలో మీరు పరిచయం చేయించండి అని అన్నందుకు నేను ముందు పోయినా. వాస్తవానికి అప్పుడు కూడా నేను ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్గానే పనిచేసుకొని కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు.